మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 145 అధ్యాయము 20 వచనం మనం చదువుకుందామండి. దేవుని నమ్మగారు చాలా అండి. ఏం చదివారో చెప్పండి. ఏ అధ్యాయం చదివారు? 145 వచనం అండి. 145 అధ్యాయం ఎన్నో వచనం అంటున్నా. 20 20 వచనం చదవమంటున్నా. చాలా 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 ఇక్కడ ఉన్న మాటను బట్టి యెహోవా తనకు కలిగిన భక్తులందరినీ ఆయన కాపాడే దేవుడు. ఆయన ప్రేమించిన వారిని ప్రతి ఒక్కరిని ఆయన రక్షించే దేవుడు అని అంటున్నాడు. అయితే ఈ దినము మనతో మాట్లాడుతున్న మాటను బట్టి దేవుడు ఎవరిని కాపాడతాడు వాటి విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. దేవుడు మనతో మాట్లాడుతున్న మాటల్లో మనం వాటి యొక్క సత్యాలను మనం అనుసరించి జీవిద్దాం. దీవెనమ్మ గారు ఆ యొక్క మూట్లో పెట్టండి. అయితే ఇక్కడ ఉన్న మాటల్లో చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈ యొక్క లేఖనాల్లో సెలవిస్తున్న మాటలను బట్టి దేవుడు తను ప్రేమించిన వారందరినీ, దేవుడు ఎవరిని ఆ యొక్క జీవితాల్లో వారి యొక్క స్థితులను బట్టి దేవుడు ఎవరిని కాపాడుతున్నాడో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఈ మాటలను మనం చాలా జాగ్రత్తగా గమనించుకుందాం. ఇక్కడ అంటున్న మాట, యెహోవా తన్ను ప్రేమించిన వారందరినీ కాపాడును అంటున్నాడు. అంటే ఈ ప్రేమలో మనుష్య జీవితంలో దేవుడు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో, ఎవరైతే తమను ప్రేమిస్తున్నారో, దేవుణ్ణి ప్రేమిస్తున్నారో వారి వారి జీవితాలలో కాపాడబడుతారు అని చెబుతున్నాడు. ఎవరి యొక్క స్థితిని బట్టి వారి జీవితాల్లో ఈ యొక్క స్థితిని బట్టి కాపాడబడే స్థితి ఎందుకు కలుగుతుంది అంటే, దేవుని ప్రేమించే మనస్సు తమ జీవితాల్లో ఉన్నదాన్ని బట్టి వారు కాపాడబడుతూ ఉన్నారు. అలాగే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్తూ లేఖనాలు సెలవిస్తున్న మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాం. అయితే ఇక్కడ మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరిని కాపాడతాడో మనం చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఈ యొక్క కీర్తనలు 31 అధ్యాయంలో అంటున్నాడు. ఏమంటున్నాడంటే అక్కడ యెహోవా ఈ శ్వాసుల్ని కాపాడతాడంట. ఈ శ్వాసుల్ని కాపాడతాడు అంటే ఇక్కడ ఉంటున్న మాటలో ఈ శ్వాసులు అంటే దాని యొక్క దేవుని యొక్క సన్నిధిలో వచ్చిన మన జీవితాలలో మనల్ని పిలుపుస్తున్న ఈ పిలుపుని బట్టి మనం దేవుని యొక్క మందిరంలోకి వెళుతున్న మన జీవితాలలో ఒక విశ్వాసి అంటే ఈ శ్వాసి అంటే వీరిలో ఈ శ్వాసము కలిగిన వ్యక్తి కనుక ఈ శ్వాసిగా పిలువబడుతూ ఉంటారు.
అయితే ఇక్కడ అంటున్నమాట, యెహోవా తన విశ్వాసులని కాపాడుతాడంట. విశ్వాసము దేవుని ఎదుట నిలబడిన వారిని యొక్క జీవితాల్లో విశ్వాసముతో కొనసాగించబడిన వ్యక్తిని దేవుడు కాపాడుతానని చూస్తున్నాడు. మనకు తెలిసిన మాటలు ఏమైనా జ్ఞాపకం చేసుకుంటే, ఏప్రిల్ రాసిన బతుకులో 11వ అధ్యాయంలో అంటూ ఉంటాడు. ఏమంటున్నాడంటే, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, నోవాహు తను అది వరకు చూడని సంగతుల గురించి హెచ్చరింపబడిన వాడై, తన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై, తన ఇంటి వారందరికి రక్షణ కొరకై ఓడను సిద్ధం చేసుకున్నాడు అంటున్నాడు. అంటే దేవుని యొక్క సన్నిధిలో తన జీవితంలో విశ్వాసం చేత దేవుని ఎదుట తన యొక్క జీవితంలో ఒక పడవను సిద్ధపరుస్తున్నాడు, ఒక రక్షణ అనే ఓడను సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ యొక్క రక్షణ అనే ఓడను సిద్ధం చేసుకుంటున్న దాన్ని బట్టి ఆ యొక్క వ్యక్తి కాపాడబడ్డాడు. అయితే అక్కడ మాట విశ్వాసమును బట్టి ఈ యొక్క వ్యక్తి చేశాడు కనుక దేవుడు తనకు కలిగిన తన కుటుంబాన్ని, తనకు అక్కడున్న ప్రదేశంలో కొన్ని కొన్ని జాతుల వాటి యొక్క పక్షులేమి, యొక్క పక్షాదులేమి, ఏమిటి ఎన్నో జంతువులనేమి, ప్రతి దానిలో దేవుడు ఒక్కొక్క దానిని దేవుడు ఒక ప్రణాళిక చేత ఆ యొక్క నోవాహు ద్వారా కాపాడబడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇవి కాపాడబడటానికి కారణం ఏమిటంటే, నోవాహు తను చూపించిన విశ్వాసము. దేవుడు తనకు చెప్పిన మార్గంలో తను అదివరకు చూడని సంగతులను గూర్చి హెచ్చరింపబడ్డాడంట. అంటే అంతకు ముందు జరగని సంఘటన అది. ఇంతకు ముందు జరగని సంఘటన ఇప్పుడు చెప్పిన స్థితిని బట్టి అతడు గొప్ప విశ్వాసము చేత దేవుని ఎదుట నిలబడ్డాడు కనుకనే తన విశ్వాసములో దేవుడు తనకు కలిగిన కుటుంబాన్ని రక్షించుకొనడానికి, తను కాపాడబడడానికి కారణమైంది. ఇక్కడ అంటున్న మాటలో యెహోవా తనకు కలిగిన యెహోవా విశ్వాసులని కాపాడతాడు అంటున్నాడు. మరి మన జీవితంలో విశ్వాసము చేత నిలబడుతున్నామా, లేక విశ్వాసము నుంచి తొలగిపోయే పరిస్థితి ఉన్నదా? విశ్వాసంలో నిలబడ్డ వారి యొక్క జీవితాల్లో ఇక్కడ అంటున్నమాట, భక్తిహీనులు వారు నాశనమైపోదురు అంటున్నాడు. అయితే ఇక్కడ అంటున్న మాటలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని దేవుడు సిగ్గుపరచని దేవుడు మన దేవుడు. ఆయన యందు నిరీక్షణ కలిగిన వారి జీవితాల్లో, ఆయన యందు తమ జీవితాలు నడిపించబడుకుంటున్న తన స్థితిని బట్టి దేవుడు వారి జీవితాలను కాపాడతాడు, రక్షిస్తాడు, వారికి కృపను చూపిస్తాడు. ఇక్కడ ఈ నోవాహు ఎలా చూపించాడో కృపను మనం ఇంకా జ్ఞాపకం చేసుకుంటే, మొదటిగా ఆ యొక్క అబ్రహాము గారిని జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము గారిని ఏమంటారు ఎక్కువ పర్సెంట్, విశ్వాసులకు తండ్రి. ఎందుకని ఈ మాట అంటున్నారు? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. యెహోవా తనకు చూపించిన మార్గంలో రమారమి తనకు 100 సమయంలో అతడు తన జీవితంలో ఏం చేస్తున్నాడు? ఒక విశ్వాసం చేత దేవుని సన్నిధిలో నడిపించబడ్డాడు కనుకనే తనకు ఒక బిడ్డను అనుగ్రహించబడింది. అతని విశ్వాసం చేత తన స్వదేశాన్ని, తన స్వజనులను విడిచిపెట్టేసి, తనకు కలిగిన బంధువులందరిని విడిచిపెట్టేసి దేవుడు చూపించిన మార్గాన్ని వెళ్ళాడు కనుకనే తనకన్న ఆ యొక్క విశ్వాసము, దేవుడే నన్ను చూసుకుంటాడని ఒక విశ్వాసం చేత నడిపించబడ్డాడు కనుకనే తనకు సమస్తము ఆశీర్వదించబడ్డది. అయితే ఇక్కడ ఉంటున్న మాటలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, విశ్వాసులని కాపాడతాడు అంటున్నాడు. ఇక్కడ వీరి యొక్క పరిస్థితిలో జ్ఞాపకం చేసుకుంటే, అబ్రహాము తన జీవితంలో తనకు కలిగిన భార్యతో కొనసాగించబడుతూ తమ స్థితిని బట్టి ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఒక హెచ్చరిక కనబడుతుంది. ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు అంటే, ఆ ఎదుటుగా ఉన్న మనిషితో దేవుడు తన యొక్క వాక్కులను తెలియజేస్తున్నాడు. ఐగుప్తు యొక్క రాజు అక్కడున్న ప్రదేశంలో ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతున్నాడు. నీవు ఆ యొక్క స్థితిని బట్టి ఆ స్త్రీని నువ్వు ఏమాత్రం హాని చేయకూడదు, ఎందుకంటే ఆమె అబ్రహాం భార్య అని దర్శన రీతిలో చెబుతున్న దాన్ని బట్టి ఆ యొక్క వ్యక్తి, అక్కడున్న వ్యక్తి భయపడుతూ వారిని అక్కడి నుంచి వారికి కావలసిన వాటిని ఇచ్చి పంపించేశాడు. ఆమేన్, హల్లెలూయా. మరి అది గొప్ప విశ్వాసమే కదా. విశ్వాసం చేత నడిపించబడిన వారి జీవితాల్లో ఎలాంటి అపాయకరమైన స్థితిలో ఉన్నా దేవుడు కాపాడతాడు. అందుకే ఏంటుంటున్న మాటల్లో, విశ్వాసము చేత నడిపించబడిన వారు విశ్వాసులని దేవుడు కాపాడతాడు. రెండవదిగా మనకి జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా ఏమిటంటే, యెహోవా సాధువులని కాపాడతాడంట. సాధువు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా సాధువుల్ని కాపాడతారంట. సాధువు అంటే తమ జీవితాల్లో తమకు కలిగిన స్థితిని బట్టి సాధువు చేయబడిన వారిగా, అంటే తమ జీవితాలలో
ఈ ఒక నేర్పరిగా, ఒక నేర్చుకుంటున్న తన ఇంటి వద్ద తనకు కలిగిన వ్యక్తి తన జీవితంలో ఏ పరిస్థితుల్లో నడిపించబడాలో తను నేర్చుకుంటున్న ఒక విద్య లాంటిది. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎవరికి కనపడుతున్నారంటే ఇక్కడ యాకోబు గారు తన జీవితాలు అంటారు. ఏమంటారంటే యాకోబు తన గుడారంలో సాధువై ఉన్నాడంట తన ఇంటి వద్ద. అంటే ఆ తల్లి చెప్తున్న ప్రతి మాటను ఆలకించేవాడుగా ప్రతి మాటలో తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఇప్పుడు మనం లోకరీతిలో అనుకుంటున్నమాట ఎలాంటిదంటే తల్లికి తోడుగా తన జీవితంలో ఏ పని చేయాలన్నా అంట్లు గడిగే పరిస్థితే కానీ ఏదైనా తను కూరలు వండే పరిస్థితే కానీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే మనం గుర్తు చేసుకుంటే అక్కడ అంటాడు ఈ యొక్క చేసిన ఈ యొక్క ఎర్రని కూరను చూసి ఆ ఇక ఏశావు అడుగుతున్నాడు అయ్యా ఆ యొక్క కూర నాకు ఇవ్వాలని అడుగుతున్నాడు. అంటే దీనికి కారణము ఆ యొక్క వ్యక్తి యాకోబు గారు తను కూర వండేవాడిగా కనబడుతున్నాడు. అంటే ఇక్కడ యాకోబు యొక్క జీవితంలో సాధువు చేయబడేవాడు తన ఇంటి వద్ద నివాసం కలిగిన వ్యక్తిగా కనబడతాడు. మరి ఈ యొక్క ఏశావు యొక్క పరిస్థితి ఏమిటి? ఏశావు అరణ్యములో తిరిగే వ్యక్తిగా కనబడతాడు. ఈ యొక్క వ్యక్తికి వ్యత్యాసం ఏమిటంటే ఈ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆదరణ ఈ యొక్క యాకోబుకు మాత్రమే కలిగి ఉంటుంది. ఈ ఏశావు యొక్క జీవితంలో ఎప్పుడు అరణ్యంలో ప్రదేశంలో కలిగి ఉంటాడు కనుక ఇది యొక్క వ్యక్తి ఏ వాటితో సవాసం చేసే పరిస్థితి ఉన్నదో మనకి అర్థమవుతుంది. అందుకే కదా ఆ లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ యొక్క 12వ అధ్యాయంలో ఏప్రిల్ రాసిన పత్రికలో 16వ వచనం కాడ నుంచి అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఏశావు తన యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠ హక్కును అమ్మి వేసిన ఏశావు అంటే భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో జాగ్రత్తగా చూసుకోండి. అంటే ఇతడు ఒక భ్రష్టత్వంలో జీవిస్తాడు. ఇతడు యొక్క స్థితి వ్యభిచారంలో జీవించిన వాడిగా కనబడుతున్న స్థితిగా మాట్లాడుతున్న మాట అక్కడ మరి. అంటే ఇతడు లోకమును సంబంధించిన లోకానుసారమైన అనుసరిస్తున్నాడు కనుకనే తన జీవితంలో తన యొక్క స్థితి తన యొక్క మార్గము వ్యభిచారిగా మార్చబడుతున్న పరిస్థితి. అందుకే ఈ లోకంలో అంటాడు ఏమంటాడంటే ఈ లోక స్నేహంతో మీ జీవితాలలో వీటిని అనుసరించారంటే మీ యొక్క స్థితి అక్కడ అంటాడు వ్యభిచారులారా ఈ లోక స్నేహం మీకు దేవునికి వైరమని తెలుసు కదా, మీకు విరోధిగా మార్చబడతారు కదా, మీకు శత్రువుగా మార్చబడతారు కదా అని చెబుతుంటాడు. అయితే ఇక్కడ గుడారమునకు సాదృశ్యం ఏమిటంటే దేవుని యొక్క సావాసము, దేవుని యొక్క మందిరము. మనం మందిరమందు నివసించి వారు ధన్యులు, వారు నిత్యము స్తుతించెదరు అంటున్నాడు. అంటే ఇక్కడ మన జీవితాల్లో ఏం చేయబడాలంటే ఆయన యొక్క గుడారములో మనం దాచబడాలి, సాధువుగా మార్చబడాలి. ఈ సాధువుగా మన జీవితాలలో అన్నిటిలో నేర్పరిగా అన్నిటినీ మనం నేర్చుకునేవారిగా ప్రతిదీ మన జీవితాల్లో మన యొక్క ప్రయోజనకరమైన స్థితిని బట్టి ఆ యొక్క యాకోబు ఏం నేర్చుకున్నాడో తన తల్లిదండ్రుల యొద్ద, యాకోబు ఏ విధంగా తన ఇంటి యొద్ద నివాసము కలిగి తన యొక్క స్థితిని బట్టి ఒక నేర్పరిగా ఒక సాధువుగా చేయబడిన వాడిగా కనబడుతున్నాడే ఆ సాధువుగా మన జీవితాల్లో చేయబడాలి. ఒకటి ఈ శ్వాసల్ని కాపాడుతాడు, 2 సాధువుల్ని కాపాడుతాడు. ఇక్కడ యాకోబు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే యాకోబు తండ్రి యొక్క సావాసం, తండ్రి యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఇకను దేవుని యొక్క సన్నిధిలో పరలోకపు తండ్రి యొక్క దీవెనలతో నింపబడిన వాడిగా కనబడతాడు. అంటే ఇతని జీవితంలో ఏ స్థితిలో నడిపించబడినా ఇతడు తండ్రి ఆ యొక్క పరలోక రాజ్యములో ఆయనతో ఏమంటూ ఉన్నాడంటే అసలు నీవు ఆశీర్వదిస్తేనే నిన్ను వదిలిపెడతాను. అక్కడ అంటాడు ఏమంటాడంటే ఆ యొక్క దూతతో పోరాడి జయము పొందుకున్న వాడిగా కనపడుతున్నాడు ఈ యొక్క యాకోబు మగసిరి కలవాడే తన యొక్క స్థితిని బట్టి పోరాడి జయం పొందుకున్న వాడిగా కనపడుతున్నాడు. అంటే ఈ యాకోబు యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఏ మాత్రము ఆ గుడారాన్ని విడిచిపెట్టిన వాడుగా, అంటే ఆ దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టిన వాడుగా కనపడట్లా. అందుకే తన గుడారములో ప్రతి ఒక్కరు మనుష్యుల యొక్క జీవితాలలో నివసించేవాడు స్థితిని బట్టి లేఖనాలు సెలవిస్తున్న మాటలో వారి యొక్క హృదయపూర్వకంగా వారి జీవితాల్లో సత్యాన్ని అనుసరిస్తారంట, యథార్థంగా ప్రవర్తిస్తారంట. తమ జీవితాల్లో ఎలాంటి వాటికి భయపడే పరిస్థితి ఉండేది కాదు.
అందుకే ఈ యొక్క యాకోబు యొక్క జీవితంలో ఎక్కడికి వెళ్ళాడంటే తన లాభాను ఆయన తన యొక్క మామ అయినా తన యొక్క ఆ యొక్క లాభాన్ని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు వెళ్ళినప్పుడు ఇతడు వెళ్ళిన క్షణం నుంచి అంట తన కుటుంబం ఆశీర్వదించబడుతుందంట. అయితే ఇక్కడ అంటున్న మాటలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ రెండవ మాట సాధువులని ఆయన కాపాడతాడు. మూడవ మాట జ్ఞాపకం చేసుకుంటే మూడవ మాట మన జీవితాల్లో ఏ స్థితిలో మనం కలిగి ఉన్నాము, బీదలని కనికరించువాడు కటాక్షించువాడు కాపాడబడతాడంట. బీదలని కటాక్షించువాడు కాపాడబడతాడు అంటుంది. అయితే ఈ మాటల్లో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ మత్తయి సువార్త 25వ అధ్యాయం 37 అక్కడ నుంచి చదువుకుంటే అక్కడ ఏమంటాడంటే తను సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడంట. దూతలను తనకు కలిగిన ఆయన సింహాసనం ముందు కూర్చొని అలా కూర్చొని ఎదురు చూస్తున్న సమయం అంటే అది ఒక తీర్పు దినము. ఎలాగంటే ఒక గొల్లవాడు తన గొర్రెలను తన మేకలను వేరుపరుచునట్లుగా అంటే వాటిని సపరేట్ చేసినట్లుగా చేస్తున్న సమయమే. అలాగే ఈ సమస్త ప్రజలందరినీ ఒక ప్రాంతంలో సమకూరుస్తాడంట. ఆ ప్రాంతంలో సమకూర్చినప్పుడు వారికి ఒక తీర్పు ఉంటది. అప్పుడు మాట్లాడుతూ ఉంటాడు. వీరిని ఏం చేస్తున్నాడు అంటే ఒకవైపునేమో గొర్రెలుగా పిలువబడుతున్న వారిని, ఒకవైపునేమో మేకలుగా పిలువబడుతున్న వారిని ఆయన ఉంచుతూ ఉన్నాడు. ఇక్కడ అయితే కుడి వైపున గొర్రెలను ఉంచాడు, ఎడమ వైపున మేకలను ఉంచాడు. ఇప్పుడు వీరితో మాట్లాడుతున్నాడు. కుడివైపున ఉన్న వారలను ఏమంటున్నాడంటే యెహోవా చేత ఆశీర్వదించబడిన వారలారా అంటున్నాడు. ఈ ఎడమవైపున ఉన్న వారి యొక్క జీవితాల్లో యెహోవా చేత మీ జీవితాల్లో ఆ యొక్క నిత్య నాశనానికి వెళ్ళే పరిస్థితి అంటే వీరి జీవితాల్లో చేస్తున్న పరిమాణం ఏమిటో మనం గుర్తు చేసుకుందాం. ఎందుకంటే ఈ గొర్రెల యొక్క జీవితాలలో ఏ స్థితిలో నడిపించబడ్డారు, ఈ గొర్రెల వల్ల అంటే వీరు ఏ విధమైన స్థితిలో చేసుకున్నారో మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటుంది ఏమంటదంటే అక్కడున్న వారిని ఆకలి కొనిన వానికి ఆహారం ఇచ్చారంట, ఆ దాహం కొనిన వానికి ఆ నీటిని ఇచ్చాడంట, రోగిగా ఉన్న వారిని చేర్చుకున్నాడంట, చెరలో ఉన్న వారిని పరామర్శించాడంట, అక్కడ ఇంకా వస్త్రం లేని వానికి వస్త్రం ఇచ్చాడంట. అంటే ఇక్కడ ఎవరికి ఇచ్చాడు? పేదలని కటాక్షించువానికి. అంటే ఎవరైతే తమ జీవితాల్లో ఏ కొరత అయితే ఉన్నారో వారు పేదగా మనకు కనపడుతున్నట్టుగా కనపడుతుంది. అయితే ఇక్కడ అంటున్న మాటలను బట్టి మీరు ధన్యులు, మీరు ఆశీర్వదించబడ్డారు అని చెబుతున్నాడు. ఇది మీరు నాకు చేశారు అని చెబుతున్నాడు. అంటే ఇక్కడ చేశారు అని చెబుతున్న మాటలో అయ్యా నీకు ఎప్పుడు చేశామయ్యా అని అడుగుతున్నారు ఈ యొక్క కుడివైపునున్న వారు, అంటే గొర్రెలుగా పిలువబడుతున్న వారు. అప్పుడు మీ సహోదరులకు మీరు చేశారే, అప్పుడు నాకు చేసినట్లే మీరు నిత్య జీవార్థమైన పరలోక రాజ్యంలోనికి ప్రవేశించండి అంటున్నాడు. ఇప్పుడు మరి పక్కన ఉన్న ఎడమ వైపున మేకలతో మాట్లాడుతున్నాడు. మేకల వైపును చూసి వీరి యొక్క జీవితాల్లో వీరి యొక్క స్థితిని బట్టి వీరి నిత్య నరకంలోనికి వెళ్ళే పరిస్థితి. ఎందుకు అంటే ఇక్కడ అంటున్న మాటలు మీరు నాకు ఏమీ చేయలేదు అంటున్నారు. అంటే తన సహోదరికి వీరు చేయలేదంట. అంటే దాహం కొనిన వారికి దాహం ఇవ్వలేదంట, ఆకలి కొనిన వానికి ఆహారం పెట్టలేదంట, చెరలో ఉన్న వారిని పరామర్శించలేదంట, రోగిని చేర్చుకోలేదంట, ఇంకా వస్త్రం లేని వానికి వస్త్రం ఇవ్వలేదంట. అయితే అక్కడ అంటున్నారు అయ్యా మేము అసలు నువ్వు ఎక్కడున్నావని మీకు ఇవ్వాలయ్యా అంటున్నారు. నీ సహోదరునికి నీవు ఇస్తే, నీ సహోదరుని నువ్వు ప్రేమించగలిగి అక్కడ ఉన్న వారిని మీరు పేదలను ఆ యొక్క వ్యక్తులను కనికరిస్తే మీరు నా జీవితంలో మీరు నాకు చేసినట్లే అంటున్నాడు దేవుడు. అయితే ఇక్కడ
ఈ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఎవరైతే భేదాలను కనికరిస్తున్నారో వారి జీవితాలలో దేవునికి తమ కృపను చూపించిన దాన్ని బట్టి దేవునికి చేసినట్లుగా ఆయన భావించిన వాడే ఆ నిత్య పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి కారణమైంది. అందుకే అంటున్నమాట, యెహోవా తనకు కలిగిన ఈ యొక్క జీవితంలో తమ యొక్క స్థితిని బట్టి ఎవరైతే భేదాలని కటాక్షిస్తున్నారో వారికి ఆ దేవుని యొక్క కనికరము కనబడుతుంది. ఆ దేవుని యొక్క కాపాడబడుతున్న వారికి యొక్క స్థితిని బట్టి వారిని కాపాడుతూ ఉన్నాడని చెబుతుంది. కనుక ఈ దినమున నువ్వు దేని విషయాల్లో నీ జీవితంలో నువ్వు నడిపించబడుతున్నావో గుర్తు చేసుకో. ఆయన ఎదుట నీ జీవితంలో విశ్వాసిగా నడిపించబడుతున్న నీ జీవితంలో విశ్వాసం ఉన్నదో, నీ జీవితంలో నీ యొక్క స్థితిని బట్టి దేవుని యొక్క సన్నిధిలో సాధువుగా చేయబడుతూ ఆ దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టకుండా ఆ దేవుని యొక్క మాటలను నేర్చుకుంటూ నీ జీవితంలో ఒక యాకోబు తన గుడారంలో నివసించి తన తల్లిదండ్రులు చెప్పిన మాటలో తనకు విధేయుడిగా చేయబడి అనేకమైన స్థితిని బట్టి నేర్పరిగా చేయబడుతున్న స్థితి కనబడుతుంది. అలాగే నీ జీవితంలో కూడా సాధువుగా చేయబడి అనేకమైన దేవుని యొక్క సన్నిధిలో మర్మాలు వింటూ నీవు ఆ యొక్క వాక్కులను నేర్చుకుంటూ అనేక మందికి ఒక ఆశీర్వాదకరమైన వారిగా మార్చబడాలి. 3, నీ జీవితంలో భేదాలను కటాక్షించాలి. భేదరికం మీద జీవితాల్లో వారిని ప్రేమించగలిగి వారికి కలిగిన ఆ కొదువలను మనం సహాయం చేయవారుగా ఉంటే ఆ నిత్య పరలోక రాజ్యానికి మనల్ని తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడు. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధ జీవాధిపతి ఆశ్చర్యకరుడ మహోన్నతుడానికి స్తోత్రాలు. మీ అపారమైన ప్రేమ చేత అయ్యా నా తండ్రి ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన మాటను బట్టి నీ స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, అయ్యా నిన్ను ప్రేమించిన వారిని అందరినీ, అయ్యా తను ప్రేమించిన వారందరినీ కాపాడుతానంటున్నావు. అటు కృపను మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో నా తండ్రి ఎవరిని కాపాడతావో అయ్యా 3 విషయాలు మాకు తెలియజేసిన దాన్ని బట్టి నీ స్తోత్రాలు. అయ్యా నా తండ్రి మీ సన్నిధిలో విశ్వాసులుగా మా జీవితాలు కొనసాగించబడే కృపను మాకు దయచేయండి. అయ్యా నీ సన్నిధిలో నా తండ్రి మేము సాధువులుగా చేసుకుంటూ మా జీవితాలను నేర్పరుగా మేము చేసుకుంటూ అనేకమైన నా తండ్రి సన్నిధిలో నా తండ్రి ఆ సంఘటనలను బట్టి అయ్యా నీ సన్నిధిలో మేము నేర్చుకునే వారిగా ఉండే కృపను మాకు దయచేయండి. అయ్యా నా తండ్రి అలాగనే 3వదిగా నా తండ్రి భేదాలను కటాక్షించే కృపను మాకు దయచేయండి. అనేక మంది సహోదరుల మీద మేము ప్రేమ కలిగి ఉండటం కృప చూపించి మా సన్నిధిలో అయ్యా మమ్మల్ని మన తండ్రి పరిశుద్ధపరిచి నిత్య పరలోక రాజ్యానికి తీసుకెళ్ళమని, నీకే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని యేసు పరిశుద్ధ రమణుడికి పొందుకొని జీవిస్తున్నాను తండ్రి. ఆమేన్.